హల్లెలూయా, హల్లెలూయా. ఏం కృంగిపోవద్దు నాయనా. అమ్మ, దేవుడు సమస్తము సమకూర్చి మేలు కొరకే సిద్ధపరిచాడు. లేకపోతే పాడైపోతాం మనం. నీకు తెలుసా, పెద్ద నష్టంలో మనం పడుకున్నట్లు చిన్న చిన్న సమస్యలు మనల్ని కంట్రోల్ చేస్తాయి. ఆయన నేసుడు కాదమ్మా. నిమిషం మాత్రము నిన్ను విసర్జించి నీ గొప్ప వాత్సల్యంతో నిన్ను సమకూరుస్తాను. మహోద్రేకము కలిగి నీకు విముఖుడనైతిని. గొప్ప వాత్సల్యంతో నిన్ను దగ్గర తీసుకుంటాను, నీ సమకూరుస్తాను. భయపడకు. పర్వతాలు తొలగిన, మెట్టలు తత్తరిల్లిన నా కృప నిన్ను విడిచిపోదు. సమాధాన విషయమైన నా నిబంధన తొలగిపోదన్నాడు. నా కుమారి, నా కుమారుడా, నువ్వెందుకు కృంగిపోతున్నావు? నువ్వెందుకు భయపడుతున్నావు? నువ్వెందుకు విస్మయం పొందుతున్నావు? నేను నీకు తోడై ఉన్నాను. నీకు విరోధంగా రూపింపబడిన ఏ ఆయుధమును వర్ధిల్లనీయను. నీకు విరోధంగా గుంపు కూడేవారు నీ పక్షపు వారు అవుతారు. ప్రయాసపడి గాలి వాన చేత కొట్టబడి ఆదరణ లేక ఉన్నదానా, నీలాంజనములతో నేను నీకు పునాదులు వేస్తాను, నీ గుమ్మాలు కడతాను. మాణిక్యాలతో నీ గుమ్మాలు కడతానమ్మా. నేను ఆదరణ కోల్పోయినదానా, ఆదరణ లేక ఉన్నదానా, భయపడకు, భయపడకు. నీ సరిహద్దులలో సమాధానమిచ్చి సరిహద్దులను విస్తరింపజేసి నీ గుడారమును స్థిరపరిచి, అంతేకాదు దాని త్రాళ్లను కూడా పొడుగు చేసి నిన్ను విస్తరింపజేస్తాను, విస్తరింపజేస్తాను. నా ప్రభు, నా ప్రభు, ఎంత ప్రేమ, ఎంత ప్రేమ. ఆయన కోపము నిమిషమట, ఆయన విసర్జించటం, విముఖత చూపటం నిమిషమేనట. ఆ నిమిషమే తట్టుకోలేవు నాన్న, మనం ఆ నిమిషమే తట్టుకోలేవు. అయ్యా, అయ్యా, అవసరమేనయ్యా, ఇవన్నీ అవసరమేనయ్యా. అన్నీ నువ్వు అనుమతించి పర్వాలేదు, కానీ నన్ను విడనాడొద్దయ్యా, ఎడబాయకయ్యా. నా చెయ్యి పట్టుకోయ్యా. నువ్వు ఎక్కడికైనా తీసుకెళ్ళి, ఏ అనుభవాల్లోకైనా తీసుకోవాలి, కానీ నా చెయ్యి వదలొద్దయ్యా. అయ్యా, నా తండ్రి, నానా, నానా, నువ్వు చెయ్యి వదిలితే చచ్చిపోతాను నాన్న, నువ్వు చెయ్యి వదిలితే చచ్చిపోతాను నాన్న, నువ్వు చెయ్యి వదిలితే నిలవలేను నాన్న, నన్ను వదలొద్దు నాయన, నన్ను వదలొద్దు నాయన అని ఆయన పాదాలు పట్టుకుని, ఆయన విడుదల నా దేవుడే ఇస్తాడు, నీకు స్వస్థత నా దేవుడే ఇస్తాడు, సహాయం నా దేవుడే చేస్తాడు. ఆయన నీకు చేదైన అనుభవాలు ఇవ్వకపోతే నువ్వు చాలా తేడా పడతావు. అందుకే ప్రార్థన చేద్దాం. శ్రమల బాప్తిస్మాన్ని కూర్చి నాకు విపులంగా